హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. మీ అందరికీ అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు. సోమవారము దీపావళి పండగ కదా, సో ఏదో ఒకటి స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాము. నేనైతే కారపూస చేశానండి. దీపావళి వచ్చేస్తుంది కదా, సో స్వీట్స్ హాట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. స్వీట్స్ కింద పాలకోవా కానీ ఓట్స్ లడ్డు కానీ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నా. ఆల్రెడీ కారపూస చేసేసాను. ప్రతిసారి దీపావళికి సగ్గుబియ్యం చెక్కలు చేస్తూ ఉంటా. ఈసారి చెక్కలు చేసే ఓపిక లేక సింపుల్గా అయిపోతుందని కారపూస చేశాను. హెల్దియర్ వర్షన్లో ఇట్లా డ్రై ఫ్రూట్ లడ్డు బదులు ఓట్స్ అండ్ పీనట్స్ తోటి కూడా చేసుకోవచ్చు. బోత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. పీనట్ లడ్డు కోసం అని చెప్పి పీనట్స్, ఎండు కొబ్బరి, రోల్డ్ ఓట్స్ ఇవన్నీ కూడా విడివిడిగా ఫ్రై చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీనట్స్కి కొంచెం ఫ్రైయింగ్ టైం ఎక్కువ కదా. పైగా మనం వింటర్లో ఈ రోల్డ్ ఓట్స్ యూజ్ చేయటం వలన ఎక్కువగా ఫైబర్ అనేది మనకు అందుతుంది. ఇన్స్టెంట్ ఓట్స్లో ఇంత ఫైబర్ అయితే ఉండదు. ఇదేమో కోకోనట్ షుగర్ అండి. కోకోనట్ షుగర్కి ఒక బ్రాండ్ అంటూ ఉండదు. లోకల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మన లోకల్ స్టోర్స్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. పీనట్స్, ఓట్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. యూజువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదండి, ఫ్లాక్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్ అవి గ్రైండ్ చేసేటప్పుడు వాటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా బెల్లం వేయగానే కొంచెం ఆ తడితోటి గట్టిగా ముద్దలాగా అవుతుందన్నమాట మిక్సీ పట్టినప్పుడు. ఓట్స్ డ్రైగా ఉండటం వలన ఇది స్టిక్కీగా అయితే అవ్వదు. పైగా పీనట్స్ కొంచెం యాడ్ చేసాం, ఓట్స్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా వెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. మీన్వైల్ మనం బెల్లం యాడ్ చేసేసి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వెట్గా అయితే అవుతుంది. కావాలంటే ఇందులో పాకం కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే బెల్లం పాకం కూడా వేయచ్చు. బట్ నేను బెల్లం పాకం వేయటం లేదండి. లైట్గా వెట్ చేసుకొని, అంటే నెయ్యితోటి వెట్ చేసేసి ఉండలు చుట్టేయచ్చు అనమాట. ఆ నెయ్యి కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే బాగుంటుంది. మరి 1 టేబుల్ స్పూన్ వేస్తే లడ్డు చుట్టడం కష్టమవుతుంది అనమాట. ఈ లడ్డు మాత్రము చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్కి చక్కగా ఇవి 2 తీసేసుకోవచ్చు. విత్ కాఫీ, టీ ఆర్ గ్రీన్ టీ ఎట్లా అయినా సరే మన బ్రేక్ఫాస్ట్ సార్ట్ అయిపోతుంది. అండ్ కార్తీక మాసంలో ఫాస్టింగ్ అవి చేస్తూ ఉంటాం కదా, ఇది ఈవినింగ్ లైక్ డిన్నర్లో అట్లా తీసుకున్నా సరే కొంచెం ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ హెల్దీ కూడా కదా. ఈ ఎండు కొబ్బరి వచ్చేసరికి ఏంటంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుందంట. అండ్ బ్యాక్కి కూడా చాలా మంచిది అని అంటారు. నేను ఏ పని చేసినా సరే ముందు వర్షం తోడుగా వస్తుందన్నమాట నాకు. ఇది సర్వసాధారణం. ఎప్పుడు ఏ పని చేసినా సరే, ఈవెన్ మా పెళ్ళప్పుడు వర్షం వచ్చింది, సిద్ధు పుట్టినప్పుడు వర్షం వచ్చింది. లైక్ ఏదైనా ఇంపార్టెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి మేము ఈ ఫౌండేషన్ అది వేసే టైంలో వర్షం పడతానే ఉందన్నమాట. అందులో నీళ్లు నిలుస్తూనే ఉన్నాయి, వాళ్ళు తీసేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి, చాలా మెషినరీ అది ఉంది కాబట్టి వాటర్ అది బయటకు ఎక్స్ట్రాక్ట్ చేసేసి యాజ్ యూజువల్ వాళ్ళు ఫిల్లింగ్ అది చేసేస్తున్నారు. ఇవాళ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఫౌండేషన్కి పిల్లర్స్ అవన్నీ రెడీ చేసుకున్నారు కదా, కొన్ని మాత్రం 53 గ్రేడ్ సిమెంట్ యూజ్ చేసి ఫిల్ చేస్తారు. 53 గ్రేడ్ కట్టించేటప్పుడు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయన్నమాట. ఆ టైంలో బిల్డర్ ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న పర్పుల్ షర్ట్ ఆయన ఐ5 బిల్డర్స్ ఓనర్ హరిబాబు గారు అనమాట. సో ఆయనే దగ్గరుండి ఆ రోజు కాంక్రీట్ వేపిస్తున్నారు కదా, అరౌండ్ 4 to 5 hours ఆఫ్ వర్క్ అనమాట. సో ఆ 5 hours కూడా ఆయన అక్కడ సైట్లోనే ఉండి మొత్తం పనంతా చేయించారు. ఇదంతా కూడా నెక్స్ట్ డే అక్కడ ఎక్కడైతే పిల్లర్స్ వేశారో అది మొత్తము ఫిల్ చేసేస్తున్నారు అనమాట మట్టితోటి. జేసీబీ తోటి వర్క్ చేసేటప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే పంచాయత్ వాటర్ పైపు విరిగిపోయింది. సో దాన్ని మళ్ళీ మేమంతా ఫిక్స్ చేయించాము. పెద్ద పని అయిపోయింది అనమాట. మొత్తం మెయిన్ వాటర్ ట్యాంక్ దగ్గర వాల్వ్ అది క్లోజ్ చేసి ఇక్కడ మేము పైప్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ పంచాయత్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఆన్ చేశారు. సో అందుకని మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా ఉండడానికి ఆ ఫుల్ డే వాళ్ళు ఎంతసేపు అయితే జేసీబీతో వర్క్ చేశారో అంతసేపు కూడా నేను దగ్గరే ఉండి చూసుకున్నాను అనమాట.
వీకెండ్ మా ఫ్రెండ్ వాళ్ళతో పాటు గ్రానైట్ చూడటానికి వెళ్ళాము. అక్కడ ఈ పిల్లలు ఉన్నాయన్నమాట. అవి ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే ఒక బాటిల్ అక్కడ దగ్గర పెట్టేస్తే అది పాపం తీసుకొని తాగుదామని అనుకుంది కానీ దానికి తెలీదు కదా కుదరదు అది పట్టుకోలేదు అని. ఆ బాటిల్ కావాలని అనుకుందనుకుంటే చేత్తోటి ఇట్లా నెట్టిందది. సారీ కాలుతోటి నెట్టితే అది పడిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తీసుకెళ్ళి దానికి పట్టిస్తున్నాడు పాలు. తర్వాత మా ఫ్రెండ్ చాలా ధైర్యంగా పాలు పట్టించింది. లైక్ నాకే కొంచెం బెరుగ్గా అనిపిస్తదనమాట అలాంటివి చేయాలనంటే. గ్రానైట్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం కదా! సో, అన్నీ చూస్తున్నాం అనమాట ఏది బావుంది అని. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళేమో అపార్ట్మెంట్ తీసుకున్నారు. తను కిచెన్ అది రెడీ చేపించుకుంటుంది కాబట్టి తనకు కూడా కౌంటర్ టాప్ అవసరము. సో, ఇద్దరం ఒకటే లాంటిది ఆల్మోస్ట్ తీసుకుంటాము. అందుకని సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఏం తీసుకున్నాము ఏంటి అనేది డెఫినెట్గా నేను మా కిచెన్ రెడీ అయ్యే టైంలో చెప్తా అండి. యాక్చువల్లీ నేనైతే ప్రస్తుతం పర్చేస్ చేయలేదు. ఇద్దరం కలిసి చేస్తామా లేకపోతే విడివిడిగా చేస్తామో కూడా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. తను తీసుకున్న తర్వాత చూడాలన్నమాట. ప్రీవియస్ వీడియోలో సాన గురించి చెప్పాను. పూజలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే త్వరగా ఇల్లు కట్టుకుంటారు అని. సో ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఫుల్ వీడియో షేర్ చేశాను. జస్ట్ దీని ముందు వీడియోనేనండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాచ్ చేయండి. అండ్ అందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సాన ఎక్కడ దొరుకుతుంది అని. ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి. చాలా ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది. ముఖ్యంగా పూజ షాప్స్లో లేకపోతే సూపర్ మార్కెట్స్లో కూడా పూజా సెక్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మన గంధం చెక్కలు అయితే ఈవెన్ పచారీ షాప్స్లో ఇలా గ్రోసరీ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. అండ్ తమిళ్లో ఏమంటారు అనేది మన వ్యూవర్ ఒకరు అడిగారు. దీన్ని సందన కల్ అంటారు. యాక్చువల్లీ చందనం కదా పేరు. ఇక్కడ తమిళనాడులో సందనం అంటారనమాట. సందన కుంకుమ అని అంటారు. అంటే గంధము కుంకుమ అని అర్థము. తర్వాత సందన కల్ అంటే రాయి. చందనం అంటే మామూలుగా మన శాండిల్వుడ్ని అరగదీసే రాయి అని అర్థము. ఇది గంధం చెక్కని ఏంటంటే సందన కుస్సి అంటారను. కుస్సియా తెలియదు, నాకు అర్థం కాలేదు కానీ సో సమ్ అలా వస్తుంది. ఎందుకంటే చందనం అంటే వాళ్ళే సెట్ లాగా ఇచ్చేస్తారు. వీటిలో సైజెస్ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. డైలీ యాజ్ యూజువల్ వర్క్ జరుగుతుందండి. దీపావళి వరకు కూడా కొంచెం రెగ్యులర్గా జరుగుతుంది. ఆ తర్వాత అంటే డ్యూరింగ్ దీపావళి కొంచెం బ్రేక్ ఇచ్చేస్తారు. మళ్ళీ కొద్దిగా స్లో డౌన్ అయ్యి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. మాకైతే బిల్డర్ ఇచ్చిన టైము 6 months. బట్ నేను కొంచెం త్వరగా సెలెక్ట్ చేసుకొని అంత త్వరగా చేసేస్తే కనుక ఆన్ టైంలో కంప్లీట్ అవుద్ది. లేదంటే కనుక కొంచెం స్లోగానే నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రస్తుతం అయితే వాళ్ళు చేసే వర్క్స్లో ఫాస్ట్గా చేస్తారు. ఎందుకంటే ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మనకి ఈ సబ్జెక్ట్ పెద్ద ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. అంటే పిల్లర్స్ బాగా వేసారా అంటే బాగా వేశారు. బట్ ఒక్కసారి ఫ్లోరింగ్ తర్వాత టైల్స్ ఇది వచ్చేసరికి ఏంటంటే సెలెక్షన్ దగ్గర ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం అనమాట. డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కానీ అక్కడక్కడే షూట్ చేసి ఉంచుతున్నానండి. లైక్ మార్నింగ్ లేవగానే వ్లాగ్ పోస్ట్ చేద్దాం ఇవాళ అని చెప్పి షూట్ చేస్తూ ఉంటాను. బట్ సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కొంచెం ఈ ఇంటి పనిలో పడిపోయి అసలు ఫుల్ వ్లాగ్ లాగా షూట్ చేయటమే అవ్వట్లేదు. ఎనీవే నేనైతే మార్నింగ్ లేచి పూజ చేసుకోవటం అవన్నీ ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. సిద్ధుకి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ ప్యాక్ చేశాను. తనకి నోరు కొంచెం బాగాలేదంట. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 4-5 days నుంచి ఫీవర్ అయితే ఉంది. ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ పోతూ ఉందన్నమాట. కారణం ఏంటి అని అంటే స్టమక్ ఫ్లూ ఉన్నప్పుడు కొంచెం పొట్టలో నొప్పి, వామిటింగ్స్ లేకపోతే నాజియా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అది ఒక 1 week 10 days అట్లా ఉంటుంది. అంటే లైక్ వచ్చిన దాన్ని బట్టి. సో సిద్ధుకి అయితే ఆల్మోస్ట్ లైక్ 7-8 days నుంచి తను కొంచెం సఫర్ అవుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. లైక్ అన్ని టెస్ట్ చేయించాము. ఇప్పుడే నెమ్మదిగా మళ్ళీ బెటర్ అవుతున్నాడు. ఈ మీన్ వైల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే నోరు బాగోదు కదా. సో ఏది తింటున్నా సరే కొంచెం స్పైసీగా తింటే కారం అంటాడు. బ్లాండ్ ఫుడ్స్ ఏమో నాకు వద్దంటాడు. ఎనీవే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ వచ్చా. అందుకని తను ఒక 4 days అలా స్కూల్కి వెళ్తున్నాడని తనకి ఇష్టమైన పన్నీర్ కర్రీ అండ్ చపాతీ పెట్టి పంపించేసా. తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేశాను. మధ్యాహ్నం లంచ్కేమో విజయవాడ నుంచి తెచ్చిన దోసకాయ.
దోసకాయతోటి పప్పు చేస్తా. మొన్న 2 దోసకాయలు పంపించిందమ్మ. ఒక దోసకాయ చేదులేదు, ఇది చూడాలి. బాగుంటే దీంతో చేసేస్తాను, లేదంటే ఏమైనా వెజిటబుల్స్ అదే పాలకూర ఉంది, పాలకూరతోటి పప్పు చేసేస్తా. దానికన్నా ముందు ఫస్ట్ ఒక కప్పు కాఫీ తాగాలి. కాఫీ తాగకపోతే పని జరగదు అనమాట. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ సునంద వాళ్ళ బాబుది బర్త్డే అయితే వెళ్ళాము. కేక్ అది కట్ చేపిచ్చేసి చక్కగా కొంచెంసేపు కూర్చుందాం అనుకున్నా. బట్ నాకేమో కింద సైట్ దగ్గర కొంచెం వర్క్ ఉంది, అదంతా చూసుకొని మళ్ళీ తన దగ్గరికి వెళ్దాం అనుకుంటే సిద్ధుకి ఫీవర్ వచ్చిందనమాట. కొద్దిగా మళ్ళీ ఎందుకో నాకు భయం వేసింది, లైక్ డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి బయట అని చెప్పి డాక్టర్ ఆల్రెడీ అన్నారు. ఒకవేళ ఫీవర్ తగ్గకపోతే 2-3 డేస్ వస్తే కనుక హాస్పిటల్కి రండి అని అన్నారు. IgM టెస్ట్ అని చేస్తారనమాట డెంగ్యూకి. సో ఆ టెస్ట్ అయితే ఆ రోజు వద్దని అన్నారు, కానీ నెక్స్ట్ డే కూడా ఫీవర్ ఉంటే చేయించండి అన్నారు. బై గాడ్స్ గ్రేస్ ఇంకా తనకి చేయించాల్సిన అవసరం రాలా. ఇంకా ఫ్రైడే కల్లా మోస్ట్లీ సెట్ అయిపోతుంది అని అనుకున్నా. థర్స్డే అయితే ఫీవర్ రాలేదు. 16 శుక్రవారాలు కామాక్షి దీపం పూజ చేస్తున్నాను కదా. సో థర్స్డే ఇలా దీపాలన్నీ కడిగేసి పెట్టేసి ఉంచుతాను, నాకు నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది. మట్టి ప్రమిదలు త్వరగా ఆరవు కదా, అందుకని చెప్పి ముందు రోజే వాష్ చేస్తే చక్కగా నెక్స్ట్ డేకి బాగా డ్రైగా అయిపోతాయి. నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈజీగా వాడేసుకోవచ్చు. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.